వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 27, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 1. ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ గురించిన కింది ప్రకటనలను పరిగణించండి. 1. కమిటీ అధినేత ఆర్థిక మంత్రి. 2. ఇది వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణతో వ్యవహరిస్తుంది. 3. 1,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇది సమీక్షిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: ప్రధానమంత్రి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు మరియు వ్యవసాయోత్పత్తుల ధరలు మరియు రూపాయలు 1,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఇది వ్యవహరిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2. జమ్రానీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో ఏది ప్రకటనలు సరైనవి? 1. ఈ ఆనకట్ట గంగా నదిపై ఉంది. 2. ఈ ప్రాజెక్టు యొక్క తాగునీరు, సాగునీరు మరియు విద్యుత్ ప్రయోజనాలు పూర్తిగా ఉత్తరాఖండ్కు అందుబాటులో ఉంటాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: ఆనకట్ట గంగానదికి ఉపనది అయిన గోలా నదిపై ఉంది. ప్రాజెక్టు నీటిపారుదల ప్రయోజనాలలో గణనీయమైన భాగం ఉత్తరప్రదేశ్కు ప్రవహిస్తుంది. తాగునీరు మరియు విద్యుత్ ప్రయోజనాలు పూర్తిగా ఉత్తరాఖండ్కు అందుబాటులో ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 3. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పీఎంకేఎస్వై గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. పీఎంకేఎస్వై హామీ ఇవ్వబడిన నీటిపారుదల కింద సాగు విస్తీర్ణాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. పీఎంకేఎస్వై యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏఐబిపి మరియు ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఐఆర్బిఎంపి లను మిళితం చేస్తుంది. 3. ఈ పథకం పూర్తిగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: పీఎంకేఎస్వై హామీ ఇవ్వబడిన నీటిపారుదల క్రింద సాగు చేయదగిన ప్రాంతాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐబిపి మరియు లను కలుపుతుంది మరియు ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే కాకుండా బహుళ మంత్రిత్వ శాఖలచే అమలు చేయబడుతుంది. క్వశ్చన్ నంబర్ 4. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కి సంబంధించి ఏ కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయా? 1. NFRA కంపెనీల చట్టం 2013 ప్రకారం 2018లో స్థాపించబడింది. 2. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం కంపెనీలు అనుసరించాల్సిన విధానాలు మరియు ప్రమాణాలను సిఫార్సు చేయడం దీని విధుల్లో ఉంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 5. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఈసా) గురించిన కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇది 2030 నాటికి సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో $1,000 బిలియన్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. ఈసా ప్రధానంగా పెద్ద పారిశ్రామిక సౌర ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. 3. 2015లో పారిస్లో జరిగిన 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 సందర్భంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్త ప్రయత్నంగా ఈసా రూపొందించబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: స్టేట్మెంట్ 2 తప్పు. శక్తి యాక్సెస్, ఇంధన భద్రత మరియు దాని సభ్యదేశాలలో శక్తి పరివర్తనను ప్రోత్సహించడానికి సౌర శక్తి సాంకేతికతలను విస్తరించడంపై ఈసా దృష్టి ఉంది. క్వశ్చన్ నంబర్ 6. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే
ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు అక్టోబరు 24. వివరణ 1972లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కారంపై అవగాహన పెంపొందించడమే దీని లక్ష్యం. క్వశ్చన్ నంబర్ 7. కింది వారిలో ఎవరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీ చైర్మన్ మరియు గా నియమితులయ్యారు? ఏ. ప్రకాష్ కుమార్, బి. లక్ష్మణ్ జైన్, సి. గోపిరాజ్, డి. సంజయ్ కుమార్ జైన్. సమాధానం డి. క్వశ్చన్ నంబర్ 8. అక్టోబర్ 23, 2023న ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడం ద్వారా ఈ క్రింది వ్యక్తులలో ఎవరు అంతర్జాతీయ వన్డే, ఓడిఐ క్రికెట్ ప్రపంచంలో గణనీయమైన ముద్రను సృష్టించారు? ఏ. శుభమన్ గిల్, సి. విరాట్ కోహ్లీ, బి. బాబర్ ఆజం, డి. రోహిత్ శర్మ. సమాధానం ఏ. క్వశ్చన్ నంబర్ 9. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అధిక నాణ్యత గల విద్యను అందించడానికి మరియు సమగ్ర అభివృద్ధి వాతావరణాన్ని పెంపొందించడానికి పథకాన్ని ప్రవేశపెట్టింది? ఏ. అదృష్టవంతుడు, బి. జ్యోతి, సి. సంపూర్ణ, డి. శ్రేష్ఠ. లకీ, బి. జ్యోతి, సి. సంపూర్ణ, డి. శ్రేష్ఠ. సమాధానం డి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ శ్రేష్ఠ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య కోసం పథకం అంటారు. ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు అవకాశాన్ని అందించే లక్ష్యంతో శ్రేష్ఠ పథకం రూపొందించబడింది. క్వశ్చన్ నంబర్ 10. కింది వ్యక్తులలో ఎవరు రచయిత ఫైర్ ఆన్ ది గంగా పుస్తకం గురించి? ఏ. పావని జ్యోతి, సి. వేణుగోపాల్, బి. రాధికా అయ్యంగార్, డి. శ్రీనివాస్. సమాధానం డి. రాధికా అయ్యంగార్ హార్పర్ కాలిన్స్ విడుదల చేసిన ఫైర్ ఆన్ ది గంగాస్ లైఫ్ అమాంగ్ ది డెడ్ ఇన్ బనారస్ అనే పుస్తకానికి రచయిత్రి. ఈ పుస్తకం భారతదేశంలోని బనారస్ నగరాన్ని వారణాసి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మరణం మరియు మరణానంతర జీవితంతో దాని సంబంధాన్ని అన్వేషిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.